హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను దోసకాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం నేను 2 దోసకాయలని తీసుకున్నాను. దీనిపైన ఉన్న చెక్కునైతే మొత్తం తీసేస్తున్నాను. ఇలా దోసకాయలకు ఉన్న చెక్కు మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత దీన్ని సగానికి కట్ చేసుకొని దీని లోపల ఉన్న విత్తనాలని కూడా అయితే నేను దోసకాయ చట్నీ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విత్తనాలు చేదుగా ఉన్నాయో లేవో అయితే చెక్ చేసుకోవాలి. చేదుగా ఉంటే తీసేసుకుందాము. ఇవైతే చాలా బాగున్నాయి. అందుకని నేను ఈ పచ్చడిలోకి ఈ దోసకాయ విత్తనాలని కూడా యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే విత్తనాలని తీసేసి మనం వీటితోటి పచ్చడిని అయితే చేసుకోవచ్చు. ఇలా మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో ముక్కలను అయితే కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు వేరుశనగ పప్పును వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలో ఒక స్పూను మినప్పప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండింటిని కలిపి ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని, 10 పచ్చిమిర్చిని, 4 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 5 మినిట్స్ అయితే మధ్య మధ్యలో కదుపుకుంటూ అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. మగ్గిన తర్వాత వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకునేసి ఇదే ప్యాన్లోకి మరో స్పూన్ ఆయిల్ వేసుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా అయితే ఉడికించుకోకూడదు. కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, మినప్పప్పు, ఇంకా పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ అయితే యాడ్ చేసుకునేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. అలాగే దీంతో పాటు ఒక స్పూన్ సాల్ట్ని కూడా అయితే యాడ్ చేసుకునేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా ఆ తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి గ్రైండ్ చేసుకుందాము. ఎక్కువసేపు అయితే మిక్సీ పట్టుకోకుండా జస్ట్ ఒక 2 పల్సులు ఇచ్చుకుంటే మనకైతే ముక్కలు కొంచెం తగులుతూ ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా ముక్కలుగా ఉండేటట్లుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి పోపు గింజలను వేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 4 దంచుకున్న వెల్లుల్లిని, 2 ఎండుమిర్చిని, అలాగే 2 కరివేపాకు రెబ్బల్ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న దోసకాయ పచ్చడిలోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీని అంతటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.